అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచ రాజకీయాల నుంచి మొదలుపెట్టి మన జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పుల వరకు అన్నింటినీ ఒక్కసారి చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వెంటనే విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనం అంతర్జాతీయ వేదిక మీద ఏం జరుగుతోందో చూద్దాం. ఎందుకంటే అక్కడ రాజకీయ ముఖచిత్రం చాలా వేగంగా మారిపోతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఈ ఒక్క మాట ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపేమో మళ్లీ ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నారు, మరోవైపేమో ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అవును, జపాన్ ప్రధాని, థాయిలాండ్ కంబోడియా మధ్య శాంతి, అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందంలో ట్రంప్ పాత్ర చాలా కీలకమని చెబుతూ ఆయనని ఈ అవార్డుకు నామినేట్ చేస్తానని అన్నారు. ఇది నిజంగా ఆయన ఇంటర్నేషనల్ ఇమేజ్కి ఒక పెద్ద బూస్ట్. సరే, ఇప్పుడు అమెరికా నుంచి కాస్త యూరప్ వైపు వెళ్దాం. ప్రపంచంలోనే మరో ఫేమస్ సంస్థ, అదేనండి బ్రిటిష్ రాజకుటుంబం. వాళ్లు కూడా కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ ఆండ్రూ విషయంలో రాజకుటుంబం చాలా కఠినంగా వ్యవహరించింది. కింగ్ చార్ల్స్ ఆయన గౌరవ బిరుదులన్నీ తీసేసి విండ్జర్ ఎస్టేట్ ఇల్లు కూడా ఖాళీ చేయమని ఆదేశించారు. చివరికి ప్రిన్స్ ఆండ్రూ తన డ్యూక్ ఆఫ్ యార్క్ అనే బిరుదును కూడా వదులుకోవాల్సి వచ్చింది. అంటే తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి రాజకుటుంబం ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక యూరప్లోనే మరో చోట నెదర్లాండ్స్లో ఒక ముఖ్యమైన రాజకీయ మార్పు జరుగుతోంది. అక్కడ జరిగిన ఎన్నికల తర్వాత సోషల్ లిబరల్ పార్టీ ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోంది. సరే, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని జరుగుతుంటే మరి మన భారతదేశం ఏం చేస్తోంది? మన ఆర్థిక వ్యూహాలు ఎలా మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం. కొన్ని చాలా పెద్ద మార్పులే జరిగాయి. భారత్ తన చమురు దిగుమతి ప్లాన్ని ఈ మధ్య ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు కారణం రష్యాకు చెందిన పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలైన రోస్నెఫ్ట్, లూకోయిల్పై అమెరికా ఆంక్షలు విధించడమే. ఇక్కడ చూడండి పరిస్థితి ఎంతలా మారిపోయిందో. ఒక పక్క అమెరికా ఆంక్షలతో రష్యా నుంచి ఆయిల్ రాక ఆగిపోయింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మన రిఫైనరీలు వెంటనే అమెరికా వైపు చూశాయి. దాని ఫలితంగా అమెరికా నుంచి దిగుమతులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు ఏకంగా 5.4 లక్షల బ్యారెళ్లు. అంటే మాటలు కాదు. 2022 తర్వాత ఇదే అత్యధికం. అంటే మన దేశం తన ఇంధన అవసరాల కోసం ఎంత వేగంగా, ఎంత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక చమురు సంగతి పక్కన పెడితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకుంటోంది. అదేంటంటే బంగారం కొనుగోలును పెంచడం. మన ఆర్బీఐ దగ్గరున్న మొత్తం ఫారిన్ రిజర్వ్స్లో ఇప్పుడు బంగారం వాటా ఏకంగా 13.5% చేరింది. అంటే మొత్తం 880 టన్నుల బంగారం. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బలం, ఒక రక్షణ కవచం లాంటిది. సరే, ఆర్థిక విషయాల నుంచి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న కొన్ని పరిపాలనాపరమైన మౌలిక సదుపాయాల మార్పుల వైపు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఒక్క ట్రాన్స్పోర్ట్ చెక్పోస్ట్ కూడా ఉండదు. దీనివల్ల అవినీతి తగ్గడమే కాకుండా సరుకు రవాణా కూడా చాలా వేగవంతమవుతుంది. వ్యాపారానికి ఇది చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తోంది. మన న్యాయ వ్యవస్థలో జరుగుతున్న డిజిటల్ మార్పులు మామూలుగా లేవు. ఏకంగా బ్రిటన్ నుంచి ఒక టీం వచ్చి మన కోడ్స్ ప్రాజెక్ట్ను స్టడీ చేయబోతోంది అంటే ఆలోచించండి. మన టెక్నాలజీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. సుమారు 3100 కోట్లకు పైగా డాక్యుమెంట్స్ని డిజిటల్గా మార్చడం, 1150 వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేయడం, దీనికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది నిజంగా మన న్యాయ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు. సరే, ఇవన్నీ దేశ విదేశాలకు సంబంధించిన పెద్ద పెద్ద విషయాలు. మరి మన రోజువారీ జీవితంపై, మన పర్సుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. ఇవి నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి కూడా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇది చాలా మంచి అప్డేట్.
ఇంతకు ముందు మన బ్యాంక్ అకౌంట్కి ఒకరినే నామినీగా పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏకంగా నలుగురిని పెట్టొచ్చు. అంతేకాదు, ఎవరికి ఎంత వాటా వెళ్లాలో కూడా మనమే ముందుగా డిసైడ్ చేయొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్స్ ప్రాసెస్ చాలా తేలిగ్గా, వేగంగా అయిపోతుంది. సీనియర్ సిటిజన్లకు బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. సమ్మాన్ ప్లాన్ పేరుతో కేవలం 1812 రూపాయలకే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాల్స్, రోజు 2 GB డేటా. 60 ఏళ్లు దాటిన వాళ్లకి ఇది చాలా ఉపయోగపడే ప్లాన్. ఒక చిన్న అలర్ట్, క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లు ఇది గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త ఛార్జీలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రెడ్ లాంటి యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఫీజులు కట్టినా లేదా వాలెట్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ లోడ్ చేసినా 1% ఫీజు పడుతుంది. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇది గమనించండి. సో చూశాం కదా, గ్లోబల్ పాలిటిక్స్ దగ్గర నుంచి మన బ్యాంక్ అకౌంట్ రూల్స్ వరకు అన్నీ ఎంత వేగంగా మారిపోతున్నాయో. ఈ మార్పుల ప్రవాహంలో అసలు స్థిరంగా నిలిచేది ఏది? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచిస్తూ ఉండండి.